ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేయంటే ఎమోషనల్ రివ్యూ అండ్ దొంగతనం రివ్యూ, దొంగలు బయటకు వచ్చిన రివ్యూ. సో ఏంటినని అంటే చాలా చిన్న ఎపిసోడ్ అండి, చాలా పెద్దగా లేదు, లెంత్గా లేదు, గొడవ లేదు. సో ఏంటినని అంటే మనకి ఏమంటారు, అక్కడ డిస్కషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అక్కడ మన ప్రేరణ జడ్జిమెంట్ చేస్తుంది కదా అండి, సాక్స్ గేమ్లో తను జడ్జిగా ఉంది కదా. సో దాని గురించి అక్కడ నిన్నటిది అనేది కంటిన్యూ అయిపోయింది అన్నమాట. బయట వచ్చేసి మనకి గార్డెన్ ఏరియాలో నిఖిల్, ప్రేరణ, అబ్బాయి వీళ్ళందరూ కూర్చుని డిస్కషన్ చేస్తూ ఉంటారు. నిన్ను సంచలకురాలుగా ఉంచింది ఎవరు? నీ టీము. నిన్ను బ్లేమ్ చేస్తుంది ఎవరు? నీ టీము. నువ్వు ఎవరి మాట విని ఫూల్ అయ్యావు? నువ్వే ఫూల్ అయ్యావు. నీ టీము నిన్ను బ్లేమ్ చేస్తుంది. అది నీ టీం నుండి నిన్ను విడగొట్టాలని కాదు, నీకు చెప్తున్నా, అర్థం చేసుకో అని చెప్పేసి నిఖిల్ చెప్తాడనమాట. ఇక్కడ అండి అబ్బాయి డబుల్ గేమ్ ప్లే చేస్తున్నాడా లేదు అంటే స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడా ఏంటి అనేది అయితే తెలీదు. కాకపోతే ఏంటంటే నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, తను వినిపించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. అక్కడ వచ్చేసి యష్మికి సపోర్టింగ్గా మాట్లాడతాడు. లోపట ఇంకొక రకమైన డిస్కషన్ జరుగుతుంది ప్రేరణ గురించి. మన పృథ్వీ అండ్ సోనియా వీళ్ళంతా వేరే రకంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ప్రేరణ నన్ను ఏం చేయాలి, తిను వచ్చేసి తను కాలు పెట్టేశాడు, నాకు లివర్ అవ్వట్లేదు, నువ్వే నిల్చోమని చెప్పావు అని చెప్పేసి విష్ణు అంటుంది. అక్కడ వచ్చేసి నేను పుష్ చేయలేదు, తనే పుష్ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నబిల్ ఒక రకంగా నేను ఎవరికి కరెక్ట్ చెప్పాలి, నేను కన్ఫ్యూజన్లో ఉన్నా అని చెప్పేసి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది అన్నమాట. ఏంటని అంటే ఒకరు చెప్పింది వినడం కాదు, మనం సంచాలకులుగా ఉన్నప్పుడు సంచాలకురాలి మాటనే వినాలి అని అన్నప్పుడు ఎవరిది వినకూడదు, మనమే కరెక్ట్ చూడాలి, జడ్జిమెంట్ అనేది కరెక్ట్ చేయాలి అని చెప్పేసి అక్కడ నిఖిల్ అడ్వైస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అండి నేను ఒకటి చెప్తాను, ఏంటి అని అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా ఓకే, ఫ్రెండ్షిప్ ఓకే, షో చూస్తున్నంతసేపు వాళ్ళది ఏమంటారు ఏమైనా హద్దులు మీరినట్టుగానే ఉంది తప్పించి, కానీ పక్క కూర్చొని మాట్లాడడం కానివ్వండి, ఏదైనా తను విష్ణుప్రియను ఏమంటారు పక్కకు నిల్చుండి తను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, మాకు కంఫర్టబుల్గా లేదు అని చెప్పేసి పొట్టి బట్టలు వేసుకొని మాట్లాడిన అది అడల్ట్ పర్సన్ మెచ్యూరిటీయా అదే అని చెప్పేసి నామినేట్ చేసింది. మొన్ననే ఈ వీక్లోనే నామినేట్ చేసింది తను. అలాంటి సోనియా, పృథ్వీరాజ్ కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, సోనియా కానివ్వండి, అదిగా మనము ఇందులో అయితే వర్ణనాతీతం అన్నమాట. ఇంకా చిన్నపిల్లలు కూడా చూస్తారు కాబట్టి సో షోనే చూడబుద్ధి కాదండి. వాళ్ళు ముగ్గురు ఒక చోట ఉన్న దగ్గర షో అస్సలే చూడబుద్ధి కాదు. ఎమోషనల్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇంటి నుండి కొన్ని ఐటమ్స్ అనేది వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి పంపిస్తారు. అక్కడ ఏంటి అని అంటే 2 మెంబర్స్ చూపిస్తారు, వాళ్ళు ఒకరు సాక్రిఫైస్ చేయాలి అన్నమాట. మనకు తెలిసిందే కదా, లెటర్స్ కానివ్వండి, మనకి ఇంట్లో వాళ్ళు ఏదైనా పంపించిందే ఉంటే. సో ఇది అయితే మాత్రం యాజ్ యూజువల్ మనకి బిగ్ బాస్ సీజన్ 1 నుండి ఇప్పుడు ఈ 8th సీజన్ వరకు కూడా కంటిన్యూగా అదే నడుస్తూ ఉంది. నిఖిల్ అండ్ అబ్బాయి ఇద్దరికే అండి. నిఖిల్కి వచ్చేసి వాళ్ళ డాడీకి తను ఫస్ట్ శాలరీ తోటి కొన్నటువంటి షర్ట్ వస్తుంది. ఆ అబ్బాయి నవీన్కి వచ్చేసి తను వాచ్ కొనిచ్చాడు అని వస్తుంది. అక్కడ లాలీపాప్ లాగా మనకి ఇచ్చేసి చిన్న గిఫ్ట్ లాగా బాక్స్ ఇచ్చేసి మనకి స్టిక్ లాగా ఇచ్చారు. అవి అయితే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఇంటి నుండి వచ్చిన ఆ గిఫ్ట్ని అనేది తీసుకోవాలి. మిగతా వాళ్ళు లూజర్స్ దాన్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలన్నమాట, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి అంటే అందరూ అబ్బాయి చెప్పిన రీజన్కి అబ్బాయికి ఇచ్చేస్తారన్నట్టు. నిఖిల్ వాళ్ళ షర్ట్ వచ్చేసి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఇంకా వచ్చేసి అంటే మణికంఠ అండ్ ఆదిత్య గారికి ఇద్దరికి వస్తుంది. మణికంఠకు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ గారి షాల్వా వస్తుంది. ఆదిత్య గారికి వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఫోటో అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సీత ఏం చెప్తుంది అని అంటే, మీకు ఆల్రెడీ స్టేజ్ పైనే మీ అమ్మగారిది మీకు స్వెటర్ ఇచ్చారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి మీకు ఒక థింగ్ అనేది ఉంది. ఆదిత్య గారికి ఏం లేదు కాబట్టి ఆదిత్య గారికి ఇస్తున్నామని చెప్పేసి అందరూ ఆదిత్య గారికి ఇస్తారు. అక్కడ మణికంఠది షాల్వా అనేది స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి అంటే నైనిక అండ్ సీత ఇద్దరికి మన సాఫ్ట్ టాయ్స్ ఇస్తారన్నమాట. ఒకరికి వచ్చేసి ఎలిఫెంట్, ఒకరికి వచ్చేసి పప్పి. తను వచ్చేసి అందరు నైనికకే ఇచ్చేస్తారు. సీత స్ట్రాంగ్ కాబట్టి తను ఏమంటారు మనకి
ప్రైజ్ మనీ విన్ అవుతారు కదా టాస్క్లలో, ఎవరు ఎంత ప్రైజ్ మనీ విన్ అయిపోయారు అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారన్నమాట. అక్కడ అదేమంటుంది అంతులేని వీరులు వచ్చేసి 75,000, అఖండ టీం వచ్చేసి 1,25,000, కిరీటం టీం వచ్చి 2,45,000. అంటే నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళు గెలుచుకున్న అమౌంట్. ఈ ప్రైజ్ మనీ అనేది 2,45,000 ప్రైజ్ మనీ అనేది మనకి లాస్ట్ వీక్ 3 lakhs వచ్చింది కదా, దానికి యాడ్ అయిపోతుంది. మొత్తం వచ్చేసి 5,45,000 ప్రైజ్ మనీ వీళ్ళకి ఎక్స్ట్రా వస్తుంది అన్నట్టు. సో ఇంకా వచ్చేసి అంటే మనకి నెక్స్ట్ డే అనేది లింగిడి లింగిడి అనే సాంగ్ తోటి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అండి ఇక ఒకరికొకరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. నబీల్ అండ్ ఇంకా ఎవరికో వచ్చింది, నబీల్ అండ్ పృథ్వీ అండి. నబీల్ అండ్ పృథ్వీకి ఇద్దరికి వచ్చేసింది అన్నమాట. ఇద్దరికి ఫొటోసే ఇచ్చేసారు. నబీల్ అండ్ పృథ్వీ ఇద్దరికి వాళ్ళ ఫాదర్ తోటి ఉన్నటువంటి ఫొటోస్ ఇచ్చారనమాట. పృథ్వీకి వచ్చేసి చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అని చెప్పేసి చెప్తాడు. మనకి నబీల్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ కోవిడ్ టైంలో చనిపోయాడు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సో పృథ్వీ అంటాడు నబీల్కి ఇవ్వండి అంటారు, నబీల్ వచ్చేసి పృథ్వీకి ఇవ్వండి అని అంటారు. ఇక్కడ ఇంకా వచ్చేసి అందరూ నబీల్కే ఇచ్చేస్తారు, పృథ్వీ స్ట్రాంగ్ కాబట్టి. ఇక్కడ అంటే చిన్నది ఏంటంటే ట్రాప్ చేస్తారన్నమాట మన మణికంఠను, మన యష్మి అండ్ ప్రేరణ. ఏంటంటే మణికంఠ వచ్చేసి పికిల్ సీసాని తను మన బీన్ బ్యాగ్ ఉంటుంది కదా అందులో దాచుంచేశాడు. అది వాళ్ళకి కావాలి. తనని అడిగితే తను మసాజ్ చేయించుకుంటాడు అనమాట, హెడ్ మసాజ్, మన నెక్ మసాజ్ చేయించేసుకుంటాడు. అప్పుడు చేయించుకునేటప్పుడు బయట మన నిఖిల్, ప్రేరణ, నిఖిల్, యష్మి అండ్ అభయ్ ముగ్గురు కూర్చొని ఉంటారు. భరించలేకపోతున్నాను మీ చీఫ్ అన్నమాట. అక్కడ వచ్చేసి ఇంకా అబ్బాయి షెటర్స్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ అండి మణికంఠ అబ్బాయికి మంచి పంచ్ ఇచ్చాడండి ఈరోజు. చాలా బాగా అనిపించింది మణికంఠను చూస్తే. అబ్బాయి వచ్చేసి అక్కడ అంతా డిస్కషన్ చేస్తూ ఉంటారు, టాస్కులు అయిపోయి ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేశాక. మణికంఠ గురించి డిస్కషన్ చేసుకుంటూ కామెడీగా నవ్వుతూ ఉంటాడనమాట అబ్బాయి. అక్కడ బయట నుండి మణికంఠ వచ్చేసి నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు, నాకున్న స్ట్రెంత్ వరకు సాక్స్ గేమ్లో తను తొందరగా అవుట్ అయిపోతాడు కదా బార్డర్ దాటేసి, నాకు స్ట్రెంత్ ఉన్నంత వరకు, నా బాడీ సపోర్ట్ చేసినంత వరకు నేను గేమ్ ఆడి చూపించాను, అంతే తప్పించి కానీ మీరు నా గురించి కామెడీ చేసుకుంటూ మాట్లాడొద్దు అంటారు. తను కొంచెం ఇట్లా టర్న్ అవ్వగానే నవ్వేస్తూ ఉంటారనమాట పృథ్వీ అండ్ అబ్బాయి వీళ్ళంతా. నవ్వుతే మళ్ళీ లోపలికి వచ్చేసి మాట్లాడిన దానికి నవ్వుతే బాగా అనిపించదు. రిక్వెస్ట్గా చెప్తున్నాను, నేను హార్డ్ పర్సన్ని, నాకు అంత నచ్చదు. ఇప్పుడిప్పుడే నేను మనుషుల మధ్యలో కలుస్తున్నాను, మీతోటి కలుపుకుంటూ ఉంటున్నాను, మళ్ళీ దాన్ని చెడగొట్టకండి, చాలా సీరియస్గా చెప్తున్నాను, నా పైన జోకులు వేస్తే మాత్రం బాగుండదు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తాడండి. చాలా బాగా అనిపించింది ఈరోజు మణికంఠను చూస్తే. ఆ విషయం చెప్పాక చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అబ్బాయి నవీన్ అంటే కామెడీ చేసుకుంటూ అందరినీ ఎలా అంటే ఇలా ఏమంటారు మన వాడుక భాషలో నాలుక మీదకి వెళ్ళి తీసేసినట్టు, పూచిక పుల్ల లెక్క విరిచేసి తీసినట్టు ఇట్లా మనకి దులిపేస్తూ ఉంటారు కదా, ఇట్లానే సేమ్ అలానే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అదే అస్సలకే నచ్చదు. తను ఎట్లా అంటే ఊసరవెల్లిలాగా బిహేవ్ చేస్తాడు, ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి ఏంటి అని. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడంలో ఫస్ట్ అండి అబ్బాయి నవీన్ వచ్చేసి అది అస్సలకే నచ్చదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మన శేఖర్ భాష గారు చెప్తారు కదా, మళ్ళీ డౌట్ ఉంది అని చెప్పేసి మళ్ళీ గేమ్ ఆడించండి అని చెప్పేసి చెప్తారు కదా. అక్కడ యష్మి అండి మన సోనియా నిఖిల్ తోటి అంటుంది ఆయనకి ఏం అవసరము, ఆయన అందరిలో ఆయన ఉండాలి, ఆయనకి ఏజ్ తగ్గట్టు ఉండడు, ఈమె ఏజ్కి తగ్గట్టు ఉంటుందా అండి. సో ఇంకా ఆయనన్నా ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఎలా బిహేవ్ చేయాలని. ఓకే జోక్స్ వేస్తాడు కావచ్చు, యూస్లెస్ జోక్స్ ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. అమ్మాయిలతోటి అయితే అలా బిహేవ్ చేయట్లేదు కదా, అమ్మాయిలతోటి కానివ్వండి అబ్బాయిలతోటి కానివ్వండి, ఎంతవరకు హద్దుల్లో ఉండాలనో అంతవరకే ఉంటాడు ఆయన వచ్చేసి. అలా అంటానంటూ ఆయన అన్నాకనే ప్రేరణ డౌట్ఫుల్ గేమ్ అని చెప్పేసి మళ్ళీ తను స్టార్ట్ చేసేసింది. అది ఆయన చెప్పింది, ఆయన అభిప్రాయం ఆయన చెప్పిండు. ఆయన చెప్పినంత మాత్రాన ప్రేరణ చెప్పాలని లేదు, మళ్ళీ గేమ్ ఆడించాలని లేదు. అక్కడ తనకు అనిపించింది తను చెప్పాడు, కరెక్టే కదా తను చెప్పింది. ఇప్పుడు నబిల్ విషయంలో జరిగింది అదే. విష్ణు విషయంలో అండి మనకి అబ్బాయి నవీను విష్ణుని తలతోటి కొట్టినప్పుడు అక్కడే మైక్ ఉంటుంది కదా, మనకి ఆ మైక్లో
విష్ణును కొట్టినప్పుడు ఆ తల తాకింది దెబ్బ కూడా మనకి రీసౌండ్ వినిపిస్తుంది అండి. మళ్ళీ తను నేను చేయలేదు, నేను తప్పు చేస్తే నేను బిగ్ బాస్ హౌస్లోంచి వెళ్ళిపోతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ అంటే ఈ వీక్ మాత్రం చాలా విషయాలు ఉన్నాయి నాగార్జున గారు అయితే మాట్లాడేటివి. ఎందుకనంటే లాస్ట్ వీక్ కూడా ఉన్నాయి, ఎక్కువగా మాట్లాడినట్టుగా అనిపించలేదు. కాకపోతే ఈ వీక్ అందరూ మాట్లాడితే బాగుండు అని అనిపించింది. పృథ్వీరాజ్, సోనియా, యష్మి, అభయ్, నవీన్ వీళ్ళు నలుగురు అండి. నలుగురు చాలా హద్దులో ఉంటే బాగుండు అని అనిపించింది అన్నమాట. ఇంకా ఏముంది, ఈరోజు మణికంఠ అండి నైట్ అందరు పడుకున్నాక యష్మికి పికిల్ ఇచ్చేస్తాడు కదా బాటిల్, మణికంఠది కూడా ఏదో తీసుకున్నారనో ఏదో మణికంఠ నైట్ అందరు పడుకున్నాక లేచి అంటే బయట గార్డెన్ ఏరియాలో మనకి నిఖిల్, సోనియా, అబ్బాయి వీళ్ళందరూ ఉంటారు. తిని ఏం చేస్తాడు అని అంటే అందరు పడుకున్నారేమో అనుకొని యష్మి వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసి డ్రాగన్ ఫ్లై రూమ్లోకి వెళ్ళేసి బాక్స్ తీసుకుంటాడు, స్నాక్స్ బాక్స్ కవ్వులు ఒక ప్యాకెట్ అయితే బాక్స్ని తీసుకొని వచ్చేసి మెల్లిగా వాళ్ళ రూమ్లో వచ్చి బాక్స్ని తీసుకొని వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకొని కిచెన్లో ఉన్నటువంటి మన వాష్ బేసిన్ పైన ఒక చిన్న మన జార్స్ ఉంటాయి, ఆ జార్స్లో దాచుంచాడు. మళ్ళీ ఆ బాక్స్ని తీసుకొచ్చి సైలెంట్గా వాళ్ళ బెడ్రూమ్లో పెట్టాడనమాట. అక్కడ అంటే ప్రేరణ లేచి చూసింది తను. తర్వాత మనకైతే 9:30 ఎపిసోడ్లో అయితే ఏం చూపించలేదు. సో ఆ విషయంగా అయితే ప్రేరణ రేపు మాట్లాడవచ్చు, లేదంటే ఆ విషయంగా కూడా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీక్కి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ మనీ నిమిషాలు మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దామండి. ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ అండి. డీజే వచ్చి